శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుఘన, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞం జ్ఞాన ప్రవాహములో భాగంగా 6వ అధ్యాయంలో ప్రవేశించాం. వాస్తవానికి భగవద్గీత మొత్తములో 6వ అధ్యాయానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత అంటే అందులో ఇంక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఐడెంటిటీ 6వ అధ్యాయానికి ఉంది. ఎందుకు? ధ్యాన యోగం. అది వాస్తవానికి అసలైనటువంటి స్వరూపము, ధ్యానం చేయడానికి కావలసిన నియమాలు, ధ్యానం చేసే పద్ధతి, ధ్యానం వలన దాని యొక్క స్వరూపము అండ్ ప్రయోజనము, ఫలం, ఇవన్నీ స్పష్టమైనటువంటి ఒక సైంటిఫిక్, అదేవిధంగా అనుభూతి చెందినటువంటి యోగేశ్వర శ్రీకృష్ణుని సాక్షాత్తు ఇది వెలువడినది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీనిపైన ఉన్నటువంటి ఆ డిమాండ్ చాలా ఎక్కువ. అందువలన ఈ అధ్యాయాన్ని మనందరము ప్రవేశించామంటే మనందరము ధన్యులమే. అయితే నిన్నటి క్లాసులో ఏం చూసాం మనము? ఈ యొక్క ధ్యానం అనేది 2 రకాలుగా ఉంటుంది అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏంటి 2 ధ్యానములు? ఒకటి ఉపాసనా ధ్యానం, అంటే జ్ఞానయజ్ఞం చేసే ముందు మనిషిని, సాధకుణ్ణి అన్ని రకాల యోగ్యతలు సిద్ధించేటట్లు చేసే ధ్యానాన్ని ఉపాసన ధ్యానం అంటారు. దాన్ని ఉపాసన అని కూడా అంటారు. అంటే ఉపాసన అంటే ఏంటి? సగుణ ఈశ్వర ధ్యానము. అంటే ఏకరూప ఈశ్వర, రామ, కృష్ణ, శివ, గణేష్, దేవి, ఏ దేవి దేవత అయినప్పటికీ ఏకరూప సగుణ సాకారమూర్తిని పూర్తిగా తచ్చింతనములోనే ఉంటే దాన్ని ఉపాసన అంటారు. అదేవిధంగా అనేక రూప ఈశ్వర, అంటే విశ్వరూప ఈశ్వర ధ్యానము, చింతన ఉన్నా కూడా దానిని కూడా 2వ లెవెలు, అంటే కొంచెం హైయెస్ట్ లెవెలు ఉపాసన ధ్యానం అంటారు. అయితే ఈ ఉపాసన ధ్యానం జ్ఞానయోగ్యత, అంటే ఆత్మజ్ఞానం పొందడానికి కావలసినటువంటి రెడీనెస్, ఆ యోగ్యత సిద్ధిస్తుంది. వేదాంతములు ఏం చెప్తారంటే సాధన చతుష్టయ సిద్ధి వస్తుంది అంటారు. సాధన చతుష్టయం అంటే ఏంటంటే స్పష్టమైన వివేక జ్ఞానం, అంటే ఏమిటి?
ఏది పూర్తి సత్యము, ఏది పూర్తి కానటువంటి అసత్యము లేదా అనిత్యము, రెండింటి మధ్య వివేకం తెలియజేస్తే దాన్ని వివేక జ్ఞానం అంటారు. అప్పుడు సత్యాన్ని మనం బాగా పట్టుకొని అసత్యాన్ని, అనిత్యాన్ని విడిచిపెట్టడాన్ని వైరాగ్యము అంటారు. ఈ రెండు అయిన తర్వాత ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, పూర్తిగా శ్రద్ధాభక్తి వీటిని కలిగి ఉండడాన్ని శమధమాదులు అంటారు. శమ అంటే మనోనిగ్రహము, దమ అంటే ఇంద్రియ నిగ్రహము లాంటివి. నాలుగవది ఏంటంటే ముముక్షుత్వం. ఇవన్నీ ఉన్నా కూడా నాకు మోక్షం అనేది కావాలనే ఒక తీవ్రమైనటువంటి ఆ కోరిక, ఆకాంక్ష లేకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. కాబట్టి వీటిని సాధన చతుష్టయం అంటారు. ఇవి ఎవరిలో మెండుగా ఉంటాయో వాళ్ళు ఉత్తమ అధికారులు బ్రహ్మ విద్యకి అంటారు. అవన్నీ సాధించి పెట్టడానికి ఏమి అవసరము? కర్మయోగములో ముఖ్యమైన ఘట్టంగా ఉన్నటువంటి ఉపాసన, ధ్యానం అనేది అవసరము. ఇది ప్రైమరీ లెవెల్ ధ్యానములు మొదటిది. మరి ధ్యానంలో రెండవది ఏమిటి అంటే దాన్ని నిధిధ్యాసనము అంటారు. అంటే ఉపాసనా ధ్యానము ద్వారా జ్ఞానయోగములో ప్రవేశించి, జ్ఞానయోగం అంటే ఏంటి? ఎన్నిసార్లు చెప్పాం మనం. శ్రవణము చెయ్యాలి, గురుముఖాత్ శాస్త్ర శ్రవణం చెయ్యాలి. తర్వాత సంశయములు నివృత్తి చేసుకునే మార్గాన్ని మననం అంటారు. శ్రవణము, మననము చేశారు, పూర్తిగా ఆత్మజ్ఞానం అనేది మీకు అర్థమైనది. కానీ అప్పటికీ కూడా అనేక జన్మల నుంచి మీరు పోగు చేసుకుని వస్తున్నటువంటి ఆ వాసనలు ఇంకా బలము ఆ యొక్క అంతర్లీనంగా మీ యొక్క సుప్తమైనటువంటి చేతన మనస్సులో ఉన్నాయి ఇంక దాగి. వాటిని కూడా పెకలించి పూర్తిగా ఈ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానము నరాల్లోను కణకణములోను మీ యొక్క వ్యక్తిత్వంలోను స్ప్రెడ్ అవ్వాలి. అందుకోసము మీరు నిధిధ్యాసనం చెయ్యాలి. ఇది రెండవ ధ్యానం. అయితే ఈ నిధిధ్యాసనం అనేది రెండు రకాలుగా ఉన్నది. ప్రతిదీ చాలా శ్రద్ధగా ఏకాగ్రత పట్టుకోవాలి. అందుకే ఉపాసన ధ్యానం అవసరం దీనికి ముందు. అయితే ఈ నిధిధ్యాసనాన్ని మనం ఏమంటాము? వేదాంత ధ్యానము అంటారు. అది రెండు రకాలు. ఎలాగా? వేదాంత జ్ఞానముతో నిత్య నిరంతరము మనం జీవిస్తామో వ్యవహారిక జీవితంలో నిరంతరము ఆత్మజ్ఞాన స్పృహలో ఉంటూ మీరు కర్తవ్య కర్మలని బాధ్యత నిర్వర్తిస్తుంటే, మీరు జీవిస్తుంటే దాన్ని వేదాంత జీవన విధానము, అది కూడా ఒక ధ్యానంతో సమానం అన్నమాట. అంటే అలర్ట్గా, సావధానంగా. అదేవిధంగా వేదాంత మహావాక్యములు ఉంటాయి. మహావాక్యం అంటే ఏంటి? శివోహం, నా హృదయస్థములో మొట్టమొదట స్ఫురిస్తున్న శుద్ధ చైతన్య ఆత్మయే శివ. అంటే ఆ పరమాత్మయే నా స్వరూపమై ఉన్నది. అది మహావాక్యం. అహం బ్రహ్మాస్మి మహావాక్యం. సోహం, సోహం అంటే సహ అహం, ఆ పరమాత్మయే నా స్వరూపము, సోహం. సో ఈ విధంగా మహావాక్య ధ్యానం అంటారు. మనం ఉదయం అదే చేసాం, మహావాక్య ధ్యానమే చేసాం. సో వేదాంత జీవన విధానంలో పూర్తి ప్రతి క్షణము ఆ జ్ఞాన ఇరుకులో జీవిస్తే దీన్ని వేదాంత జీవన విధానం అంటారు. అయితే రెండవ ధ్యానం ఏమిటి? నేను ఒక కాలములో పుట్టాను, ఒక కాలంలో చనిపోతాను, నేను అల్పుడును, నేను సంసారిని, నేను ఒక వ్యక్తిని, ఒక గృహస్థుని, ఒక సన్యాసిని అని
పరిచ్ఛిన్న సంకుచిత భావనలు ఉండడమే మన దుఃఖానికి మన సంసారానికి కారణం. కాబట్టి మరి అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? నజాయతే మ్రియతే వా కదాచిత్ అంటే ఒక్క వాక్యం తీసుకుంటే చాలు. భగవద్గీతలో నాకు జన్మ లేదు, మరణం లేదు, నాకు ఎటువంటి వికారాలు కూడా లేవు. ఎందుకు? శాశ్వతము, సనాతనము, పురాణము, నిత్యము, చిదానంద రూప శరీరము నా సన్నిధిలో సర్వం ప్రకాశిస్తున్నాయి. ఎలాగైతే విద్యుత్ శక్తి సమక్షంలో సకల ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లన్నీ పనిచేస్తుంటాయి, స్వయంగా కరెంట్ ఏం పనిచేయదు, దాని సమక్షంలో అన్ని ఎక్విప్మెంట్లు పనిచేస్తాయి వాటికి అనుగుణంగా. ఈ విధంగా ధ్యానం చెయ్యాలి. అంటే ఈ యొక్క ఏదైతే ఆత్మజ్ఞానం ద్వారా మీరు తెలుసుకున్నారో, శ్రవణ మననం ద్వారా సంశయాలన్నీ విడిపోయిన తర్వాత ఆ యొక్క ప్రజ్ఞ, స్థిత ప్రజ్ఞత్వం, ఆ ఉన్నత స్థితి, మీ స్వరూప స్థితి మీద ధ్యానం చెయ్యాలి. దీన్ని ఆత్మధ్యానము అంటారు. మరి ఆత్మధ్యానం ఏం చేస్తుంది అంటే, కాఫీ అడుగు భాగములో ఉన్న పంచదార ఎలాగైతే బాగా కలిపితే కాఫీ అంతా షుగర్ ఎలాగైతే వ్యాపిస్తుందో, సుప్తమైనటువంటి ఆ డార్మెట్ స్టేట్ లో ఉన్నటువంటి మనస్సు లోపల ఉన్నటువంటి ఆత్మజ్ఞానము లోపలికి చొప్పించాలి మనం. ఎలాగా? ఆ మనస్సు అడుగు భాగములో మీకు విపరీత భావనలు ఉన్నాయి, అజ్ఞాన వాసనలు, పైన ఆత్మజ్ఞానం ఉన్నది. ఆత్మజ్ఞానం వెళ్ళి లోపలికి చొప్పించాలి. అప్పుడు మీకున్న అపోహలు, విపరీత భావనలు మొత్తం మటుమాయం అవుతాయి అన్నమాట. వాటిని పారద్రోలడానికే నిధిధ్యాసనం అంటారు. కానీ నిధిధ్యాసనం వలన కొన్ని అపోహలు ఉన్నాయి చాలా. ఏంటి? నేను సాక్షిభూతంగా ఉన్నానన్నింటికి, నాకు బ్రహ్మజ్ఞానం అనుభవం వస్తుంది, కానీ నిధిధ్యాసనలో నాకు ఆ బ్రహ్మ అనుభూతి కలుగుతుంది అని కొంతమంది చెప్తారు. కొంతమందికి ఇలాంటి డౌట్ ఉన్నాయి. కానీ నిధిధ్యాసనములో బ్రహ్మ అనుభవం పొందాలనుకోవడం కూడా అపోహే. ఎందుకంటే ప్రత్యేకమైన బ్రహ్మ అనుభూతి పొందడానికి మీరేమీ చెయ్యాల్సిన పని లేదు. ఎందుకు? జీవితములో ఏదైనా పొందకూడనిదంటూ ఉన్నదనుకోండి. సపోజ్ మన జీవితంలో ఏదైతే అవసరం లేదో దాన్నే బ్రహ్మ అనుభూతి అంటారు. ఎందుకంటే ఆ బ్రహ్మ అనుభూతి వలనే మిగతా అనుభూతులన్నీ మనకు కలుగుతున్నాయి. మనం ఏ ఎక్స్పీరియన్స్ కలిగినా దాని ఆధారంగానే కలుగుతున్నాయి. ఉపనిషత్తులు ఏం చెప్తుంటాయంటే, ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే అంటుంది కేనోపనిషత్తు. మనం చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ప్రతి కర్మ వెనుక ఆ బ్రహ్మ చైతన్యం, ఆత్మ చైతన్యం వలనే అవన్నీ జరుగుతున్నాయి. బల్బు వెలిగినప్పుడు, ఫ్యాన్ తిరిగినప్పుడు అన్నిటి వెనక ఏమన్నది? సమానంగా కరెంట్ ఉన్నట్లు. సో ఈ విధంగా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అన్నీ కూడా ఆత్మ సన్నిధిలోనే జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు చెప్పండి, ఒక గదిలో లైట్ ప్రకాశం ఉంది, వెలుగుతుంది. ప్రకాశం ఎక్కడుంది అని వెతుకుతారు. ప్రకాశానికి మీరు అన్ని వైపులు చూస్తారు, ప్రకాశానికి చూడరు. ఎందుకు? వాస్తవానికి ఆ ప్రకాశంలోనే మీరు వెతుకుతున్నారు. ఇప్పుడు ఒక వస్తువు అయితే మనం చూస్తాం అక్కడ ఇక్కడని. వెలుతురులో ఉంటూ వెలుతురుని ఎలా వెతుకుతారండి మీరు? కాబట్టి ఆత్మ అనేది దాని యొక్క సమక్షములోనే మిగతావన్నీ పనిచేస్తున్నాయి, కళ్ళు, చెవులు, ముక్కు, నోరన్నీ. అందువలన ఆ ఆత్మ చైతన్యం అనేది స్వయం ప్రకాశము. దాని వలనే మిగతా అనుభవాలన్నీ మనకి కలుగుతున్నాయి. మరి అలాంటప్పుడు
నాకు బ్రహ్మ అనుభవం కోసం మీరు ప్రత్యేకమైన ధ్యానం చేయాలా? మీరే చెప్పండి. అవసరం లేదు. అది మరి దేనికోసం చేయాలి స్వామీజీ నిధిధ్యాసనము? అడుగుతున్న ప్రశ్న. అంటే బ్రహ్మజ్ఞానము బ్రహ్మానుభూతుల కోసం మనం చేయట్లేదు. మరి దేనికోసము? నా బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం వలన నాకు ప్రయోజనం ఇప్పుడు సిద్ధించాలి ప్రజెంట్ వర్తమానంలో. ఎందుకు? ఎందుకంటే మనకి ఆత్మజ్ఞానం ఉన్నప్పటికీ దాని యొక్క ప్రయోజనము మన వ్యవహారములో కలగడం లేదని మనకు బాధ, చింతన. అందువలన మనమేమంటామంటే ఈ యొక్క జ్ఞానం విషయంలో కూడా 3 భాగాలు ఉంటాయి. ఏమిటి? బ్రహ్మజ్ఞానము, బ్రహ్మ అనుభవము, బ్రహ్మజ్ఞాన ఫల అనుభవం అంటారు. వాస్తవానికి బ్రహ్మజ్ఞానము బ్రహ్మ అనుభవం అనేది లేని సమయం అంటూ లేదు మనకి. ఈ 2 నిత్యం ఉంటాయి. ఎందుకు? అవి సత్యం కాబట్టి, ఆత్మ కాబట్టి. కానీ ఆ బ్రహ్మజ్ఞాన ఆత్మజ్ఞాన ఫలం యొక్క ప్రయోజనం మనం సిద్ధించాలి. అందువలన బ్రహ్మజ్ఞానం ఎప్పుడు వస్తుంది? శ్రవణము మననము చేసినప్పుడు మీకు ఆత్మజ్ఞానం స్పష్టంగా వస్తుంది. ఇక్కడ ఆత్మ అనే బ్రహ్మ అనే ఒక్కటే, అది మీరు గమనించాలి, మర్చిపోవద్దు. మరి బ్రహ్మ అనుభవం సపరేట్ రావాలా? ప్రతి అనుభవం వెనుక బ్రహ్మానుభవమే. అనుభవం మాత్రం పరం బ్రహ్మ అంటారు శాస్త్రంలో. అంటే ఏంటి? అనుభవం మాత్రం అంటే ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ బ్రహ్మ అంటారు. ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ బ్రహ్మ. చూస్తున్నారు మీరు, మనం దృశ్యాలను చూస్తూనే ఉన్నాం, కానీ చూడడానికి వెనుక ఉన్నటువంటి చైతన్య ఎరుకయే బ్రహ్మ అనుభవం. కాబట్టి ప్రత్యేకమైన బ్రహ్మ అనుభవం కోసం మనము ప్రయత్నం అక్కర్లేదు. మరి బ్రహ్మజ్ఞాన ఆత్మజ్ఞాన ఫల అనుభవం కోసం మనము నిధిధ్యాసన ద్వారా పొందుతాము. ఇది మర్చిపోకండి. అందువలన ఈ యొక్క ఆత్మజ్ఞానం యొక్క ప్రయోజనము మీకు కలగాలి వ్యవహారికములో అంటే నిధిధ్యాసన చెయ్యాల్సిందే. అప్పుడు 6వ అధ్యాయం దీనికోసం ప్రారంభించబడినది. దీన్నే నిధిధ్యాసన యోగము లేదా ధ్యాన యోగం అంటారు. అయితే 6వ అధ్యాయాన్ని మనము బ్రాడ్గా చూసుకుంటే దీంట్లో ముఖ్యమైనటువంటి భాగాలు ఏమిటి అని చూస్తే ఏమున్నాయి? సాధారణంగా మనము ఏ సాధనలు చెయ్యాలి ఈ ధ్యాన యోగం కోసము అని ఉంటాయన్నమాట. అంటే ఏంటి? ఇవి నిరంతరం చేస్తుండాలి మీరు. ఒక సమయంలో చేయడం అనేది లేదు ఈ సాధన. దీన్ని బహిరంగ సాధన అంటారు. అంటే బహిరంగ సాధన ఏంటి? రోజంతా మీరు పాటించాలి, ప్రతి క్షణం కూడాను ఇవి పాటించి తీరాల్సిందే. దీన్ని జనరల్ అంటే సామాన్య సాధన అంటారు. మరి 2వ భాగం ఏమిటి? విశేషమైనటువంటి సాధన. విశేషం, దాని యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చేయాలి. అంటే ఎప్పుడు చేయాలి? మీరు ధ్యానమునకు కూర్చునేటప్పుడు తప్పకుండా చేయాల్సినవి అన్నమాట. వీటిని విశేషమైన సాధన అంటారు. ధ్యానానికి చేసేటప్పుడు ముందేం చూసాము? రోజంతా నిరంతరం నిత్య జీవితంలో పాటించాలి. మరికొన్ని ఉన్నాయి, ధ్యానంలో కూర్చునేటప్పుడు పాటించాలి. 3వ భాగం ఏమిటంటే అసలు ధ్యానం యొక్క అసలైన తత్వము స్వరూపం ఏమిటి అంటే మనకేమనిపిస్తుంది? ధ్యానం అంటే ఒక దేవీ దేవత ఆకారం మీద కాలభాగం నుండి శిరస్సు వరక, శిరస్సు నుంచి కాలభాగమా, ఫోటోవా, విగ్రహమా, మంత్రమా, యంత్రమా, అనేక డౌట్స్ ఉన్నాయి మనకి. అసలు ఇంతకీ దేని మీద ధ్యానం చెయ్యాలి? దేనిపైన ఏకాగ్రత ఉంచాలి? అసలు మనసు ఆలోచనలన్నీ తీసేయాలా? మనసు నాశనం చెయ్యాలా? ఇలాంటివన్నీ డౌట్స్ ఉన్నాయి. అందుకే ధ్యానం యొక్క అసలు స్వరూపం అనేది మనం ఈ అధ్యాయంలో చూస్తాం. తర్వాత ధ్యానం చేయడం వలన ఫలం అంటే ప్రయోజనం ఏమిటి అంటే నేను నీటి మీద నడుస్తానా, గాల్లో ఎగురుతానా, భూమి లోపల దాక్కున్నా పర్వాలేదా, లేకపోతే మహిమలు సిద్ధులు అనేక వస్తాయా, శక్తులు వస్తాయా,
అనేక సందేహాలు, సంశయాలు. సో అసలైనటువంటి ధ్యాన ఫలం మనం చూస్తాం. మరి ధ్యానం చేయడానికి మనకి ఆటంకాలు ఏమిటి? ప్రతిబంధకాలు అంటారు. అంటే మనము ధ్యానం చేయడానికి కూర్చుంటే అనేకమైన ఆటంకాలు మన చుట్టూ వచ్చి పడుతుంటాయి. వాస్తవానికి చాలా మందికి మామూలుగా పడుకుంటే నిద్ర రాదు. ధ్యానం అని కూర్చుంటే నిద్ర వచ్చి కుమ్మేస్తుంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి వెంటనే ప్రయోజనం అనమాట. నిద్ర రావాలంటే ధ్యానంలో కూర్చోవాలనేది. అంటే ఈ నిద్రని మామూలు చెప్పాను నేను. అంటే నిద్ర కాకుండా అనేక రకమైన ఆటంకాలు మీకు కలగవచ్చు ధ్యానంలో. కాబట్టి వీటన్నింటిని మనము 1 by 1, ఒకటి తర్వాత ఒకటి మనము చూస్తాము. ఎందుకంటే ఇక్కడ విచిత్రం ఏమిటంటే, మనం అనుకున్నది వ్యావహారికమైనటువంటి జీవితమైన ఈ ధ్యానమైన రెండింటి దేని వారు జరుగుతున్నాయి? మనస్సు ద్వారా. అందువలన ఈ వ్యవహారం నడిపే మనస్సు అనేక భావోద్రేకాలకి, చిరాకు, నిరాశ, ఆందోళన, అలజడులు ఇవన్నిటితో సతమతమైంది దానికి మనస్సు. ఇంకా అలాంటి మనస్సు మీరు ధ్యానంలో కూర్చుంటే ఇంకేం చేయగలరు? ధ్యానం ఏమీ ధ్యానం కుదరదు. అందువలన మనం వీలైనంత వరకు వ్యావహారిక జీవితంలో కలుగుతుంటాయి సుఖము, దుఃఖము, ఎత్తుపల్లాలు, ఆటంకాలు, ప్రతిబంధకాలు, ఒక్కొక్కరు షాకులు అన్నీ ఇస్తుంటారు. కానీ అన్నింటినీ కూడా సమత్వంగా స్వీకరించి విడిచిపెడుతుండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటారు? సమత్వం అంటారు. అయితే మరి సమత్వం గురించి మరి ఇంతవరకు కృష్ణ పరమాత్మ చెప్పారా? అసలు 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం మొత్తం చెప్పుకుంటూ వచ్చారు పాపం ఆయన. ఎందుకు అంటే మనకి సుఖం కలిగినప్పుడు పొంగిపోవడం కానీ, దుఃఖం కలిగినప్పుడు కృంగిపోవడం కానీ చేయకుండా రెండింటిని ఇదంతా ఈశ్వరేచ్ఛగా జరుగుతున్నది అనే ఒక ఎరుకతో సమత్వంగా ఎవరైతే ఉంటారో దాన్ని మనోనిగ్రహం అంటారు. అయితే దీన్ని ఆల్రెడీ కృష్ణ పరమాత్మ చెప్పారు 2వ అధ్యాయం నుండి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం గురించి చెప్పారు. సిద్ధి అసిద్ధి, లాభము నష్టము, జయము పరాజయము, సుఖము దుఃఖము, ఉష్ణము శీతము ఏది కలిగినా తట్టుకుంటూ సమత్వ బుద్ధి కలిగి ఉండడాన్ని మనకు అవసరం. అయితే కర్మయోగాన్ని మొత్తాన్ని ఈ సమత్వం గురించి చెప్పారు. యాక్చువల్ చెప్పాలంటే కర్మయోగం లాభం ఏంటంటే ఈ సమత్వ బుద్ధి సాధించడమే కర్మయోగం యొక్క ప్రయోజనము. అందుకే ఈ అధ్యాయములో మొట్టమొదటి 3 శ్లోకాలు ఈ కర్మయోగం గురించే చెప్పారు. కర్మయోగం పాటించడం వల్ల మాత్రమే మీకు సమత్వం వస్తుంది. అందువలన ఆ సమత్వం ఎవరికైతే ఉంటుందో వారే ధ్యానం చేయడానికి మొదటి సాధనగా భగవాన్ చెప్పారు. ఇప్పుడు ధ్యానం చేయడానికి మొట్టమొదటి సాధన ఏంటి? కర్మయోగము. కర్మయోగం అనేది మనము ఆల్రెడీ చెప్పాం. అయితే ఈ అధ్యాయాన్ని 5 భాగాలుగా చెప్పాను నేను. ఏమిటవి? బహిరంగ సాధన, అంతరంగ సాధన, మన యొక్క ధ్యానం యొక్క స్వరూపము, ధ్యానం యొక్క ఫలము, తర్వాత ధ్యానానికి ఆటంకాలు, ప్రతిబంధకాలు. ఇంకా ఉన్నాయి టాపిక్స్. అంటే యోగ భ్రష్టులు, దానికి ఏంటి సమాధానము, మరి మనసును నియంత్రించుకోవడం, ఇంకొన్నాయి కొన్ని. కానీ ఇవి ముఖ్యంగా 5 భాగాలుగా చెప్పాం. ఇప్పుడు ఎందుకు నేను చెప్పాను? ఎందుకంటే మనకి చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ధ్యానం చేస్తే సిద్ధులు వస్తాయి, మహిమలు వస్తాయని ఈ పతంజలి యోగ సూత్రంలోను పురాణాల్లోనూ చాలా చెప్పారు. పురాణాల్లోనూ కూడాను చాలా చెప్పారు. అందువలన మీరు చూడండి, సమాజంలో
అనేక రాక్షసులకు అద్భుతమైనటువంటి సిద్ధులు ఉంటాయి. కానీ వాళ్ళు ఎప్పుడు కామ క్రోధాలతో నిండిపోయి ఉంటారు. కామక్రోధాలతో నిండిపోయి ఉంటారు. వారిలో ఎటువంటి ఆ ఆత్మ దృష్టి, ఆత్మజ్ఞాన నిష్ట ఉండదు. అందువలన మీరు రామాయణంలోను మహాభారతంలోను పురాణాలు చూస్తే అసురులందరూ ఘోర తపస్సులు, తామసిక తపస్సులు చేసి సిద్ధులు పొందుతుంటారు. కానీ వారిలో ఎటువంటి ఆత్మదర్శనం కలగదు. అదేవిధంగా అనేక మంది జ్ఞానులు, యోగులు ఉన్నారు. వారు సిద్ధులు ప్రదర్శించినటువంటి జ్ఞానులు ఉంటారు. సిద్ధులు ఉన్నప్పటికీ ఆత్మతత్వంలో ఉన్న జ్ఞానులు కూడా ఉంటారు. కాబట్టి సిద్ధులు, మహిమలు అనేవి ఆత్మకి, మోక్షానికి సంబంధం లేదని తెలుసుకోవాలి. రమణ మహర్షి ఒకసారి అన్నారు, ఏమన్నారంటే, సిద్ధస్య విత్తే సతయేవ సిద్ధి స్వప్నోపమాన ఖలు సిద్ధయోన్యా స్వప్న ప్రబుద్ధస్య కథం న సత్యః సతి స్థిత కిం పునరేతి మాయా. అంటే సిద్ధి అంటే తన ఆత్మస్వరూప నిష్టలో ఉండడం అనేది అసలైనటువంటి యథార్థమైన సిద్ధి. ఒకటే ఆత్మసిద్ధి. మరి మిగతా సిద్ధులన్నీ మహిమల సంగతి ఏమిటి? భగవాన్ అంటే అవన్నీ స్వప్నముతో సమానము. ఎందుకు? స్వప్నం నుండి లేచి వచ్చిన తర్వాత ఎలాగైతే స్వప్నములో వాటికి మనము ప్రాధాన్యత ఇవ్వమో, ఆత్మనిష్టలో ఉన్న వ్యక్తి ఈ మారిపోతున్న మాయామయం జగత్తుకి ప్రాధాన్యత ఇస్తాడా అండి? ఇస్తారా అండి? వారు ఇవ్వరు అని అర్థం. అందువలన రమణ మహర్షి గారు సిద్ధులు, మహిమలకి స్వప్నంలో కలిగే అనుభవాలతో సమానమని చెప్పారు. ఇప్పుడు ఈ విధమైనటువంటి మీకు ఒక అర్థమైంది, ఒక అండర్స్టాండింగ్. ఇప్పుడు మనము మొదటి శ్లోకం చూడాలి. ఏంటి ఆ శ్లోకము? ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షష్ఠోధ్యాయః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ షష్ఠోధ్యాయః. శ్రీభగవానువాచ. శ్రీభగవానువాచ. అనాశ్రితః కర్మఫలం. అనాశ్రితః కర్మఫలం. అనాశ్రితః కర్మఫలం. కార్యం కర్మ కరోతి యః. కార్యం కర్మ కరోతి యః. కార్యం కర్మ కరోతి యః. స సన్యాసీ చ యోగీ చ. స సన్యాసీ చ యోగీ చ. స సన్యాసీ చ యోగీ చ. న నిరగ్నిర్న చాక్రియః. న నిరగ్నిర్న చాక్రియః. న నిరగ్నిర్న చాక్రియః. అనాశ్రితః కర్మఫలం. కార్యం కర్మ కరోతి యః. అనాశ్రితః కర్మఫలం. కార్యం కర్మ కరోతి యః. అనాశ్రితః కర్మఫలం. కార్యం కర్మ కరోతి యః. స సన్యాసీ చ యోగీ చ. న నిరగ్నిర్న చాక్రియః. స సన్యాసీ చ యోగీ చ. న నిరగ్నిర్న చాక్రియః. స సన్యాసీ చ యోగీ చ. న నిరగ్నిర్న చాక్రియః. ఇది ఉత్తమం. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఈ అధ్యాయములో మనం ఏ విధంగా అయితే వేరు చేశామో ఆ క్రమంగా ఉండదు. ఎందుకు? ఆయనేమి క్లాస్ చెప్పాలని అనుకోలేదు. అర్జునుడేమి యుద్ధరంగంలో ఈ
తత్వాన్ని తెలుసుకోవాలని ముందు ప్లాన్ లేదు వారికి. కాబట్టి యాదృచ్ఛికంగా వారు అడుగుతున్న ప్రశ్నలకి భగవాన్ నోటి నుండి వెలువడ్డాయి అన్నమాట ఈ జ్ఞానం. కాబట్టి భగవద్గీత 6 అధ్యాయములో అన్ని కలిసి కలగా పులకంగా ఉంటాయి, ఆర్డర్లో ఉండకంట. కానీ మనకు అర్థమైపోతుంది ఏది ముందు ఏది వెనక, దాని యొక్క క్రమం అనేది మనకు తెలుస్తుంది. అందువలన మనం ఎలాగైతే మన మార్కెట్కి వెళ్ళి అనేక వస్తువులు తెస్తాం బ్యాగులు వేసుకొని, ఇంటికి వచ్చేసరికి ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అమ్మ కరెక్ట్గా పెట్టుకుంటాను కిచెన్లో బాక్సులు, ఏ డబ్బాలో ఏది వేయాలి. అదేవిధంగా పోస్ట్ మ్యాన్, ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉన్నారో లేదో మనకు తెలియదు, అంతా ఆన్లైన్ అయిపోయింది. అనేక రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, అనేక ఇంట్లతో ఉత్తరాలు అన్నీ కలిసిపోతాయి. ఆ యొక్క పిన్ కోడ్ ప్రకారంగా అలాగ వేరు చేస్తాడు పోస్ట్ మ్యాన్. అదేవిధంగా భగవద్గీత బోధించే ఆచార్య యొక్క కర్తవ్యం ఏమిటంటే అవన్నీ విడదీసి పూర్తి స్పష్టమైన విభాగం చేసి 1 by 1 ఒకటి తర్వాత ఒకటి క్రమంగా చెప్పాలి. అది చెప్పేవారి బాధ్యత, మీది కాదు, మీ బాధ్యత కాదు. సో అది మనకి ఎలాగా మన గురు పరంపర ద్వారా, ఋషి పరంపర ద్వారా వచ్చింది కాబట్టి నేను ఆ బాధ్యతను ఎలాగా తీసుకుంటాను. అందువలన ఇప్పుడు ఈ యొక్క మొదటి శ్లోకం ఏం చెప్తుందంటే, కర్మయోగి అంటే ఎవరు? గృహస్థ అని అర్థం. అందువలన అసలు ఈ అధ్యాయం అంతా గృహస్థుల అధ్యాయం అని చెప్పాలి ఇండైరెక్ట్గా. ఎందుకంటే వారికే ఇది పూర్తిగా స్తుతి, వారి పొగడ్తలకే ఉంటుంది ఈ అధ్యాయం మొదట్లో. సన్యాసికి నిందించడం కూడా జరిగింది ఇందులో, ఈ అధ్యాయంలో. అంటే మీరు అనొచ్చు, మరి సన్యాసి నింద చేశారు అంటే, సన్యాసికి నింద చేయడం కాదు, గృహస్థులను పొగడ్డానికి సన్యాసి నింద జరిగింది స్టార్టింగ్లో. చూడండి, మన పిల్లల్లో ఒకరిని పొగడాలని మనం అనుకునేటప్పుడు వేరే వాళ్ళని కొంచెం తక్కువగా చూసి చెప్పాలి, అప్పుడే వీళ్ళకి సాటిస్ఫాక్షన్. ఓహో చూడు, ఏమైనా నువ్వు బాగా చదవట్లేదు, ఆ తమ్ముడు చూడు, లేదా అన్నయ్య చూడు, అక్క చూడు ఎంత బాగా చదువుతుందో. అర్థం ఏంటి? ఒకరిని మీరు తక్కువ చేసినట్టు మాట్లాడినప్పుడే రెండో వానికి స్తుతి, పొగిడినట్టు అవుతుంది. అందువలన ఇక్కడ ఎవరైతే ఊరికి పైన సన్యాసులుగా ఉన్నారో వారికంటే ఎన్నో రెట్లు కర్మయోగం పాటిస్తున్న గృహస్థులు గొప్పవారు అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ. అందువలన ఎటువంటి డౌట్ లేదు మనకి. అందుకే భగవద్గీతలోనే మీకు ఇలా ఉంటుంది, ఉపనిషత్తులు మళ్ళీ ఇలా ఉండదు. అందుకే యావత్తు మానవాళికి, జగత్తంతటికి భగవద్గీత అనేది స్పష్టమైనటువంటి ఒక కోహినూరు, చింతామణి లాంటిది అనమాట. ఉపనిషత్తులు పబ్లిక్లో చెప్పలేము, కానీ ఉపనిషత్తుల యొక్క తత్వానికి కొంచెం షుగర్ కోటేసి పబ్లిక్లో చెప్పొచ్చు. దాన్నే భగవద్గీత అంటారు. ఉపనిషత్తుల సారమే, కానీ కొంచెం షుగర్ కోటేస్తే అప్పుడు భగవద్గీత అయిపోతుంది అనమాట. అందుకే ఆశ్రమాల్లో ఉన్నటువంటి సన్యాసులకు చెప్పేటప్పుడు షుగర్ కోట్ తీసేసి మరి చేదుగా ఉన్న మందు ఇస్తారు, దాన్నే ఉపనిషత్తులు అంటారు. ఆ చేదు మందు పైన బెల్లం రాస్తే భగవద్గీత అవుతుంది అనమాట, అంతే తేడా. అందువలన ఇక్కడ ఏంటి, కర్మయోగి అంటే కేవలము ఆధ్యాత్మిక సాధనకి విలువిచ్చి తన యొక్క లౌకిక జీవితం అంటే వ్యవహార జీవితం. మన గృహస్థులకి ధనం అవసరం, ఎందుకు వ్యవహారం జరగాలంటే. కానీ ధర్మబద్ధమైనటువంటి ధనం ఉండాలి, ధనం సంపాదించాలి, కోరికలు కూడా తీర్చుకుంటారు, తప్పు కాదు. ధర్మబద్ధంగానే కోరికలు తీర్చుకోవాలి అని చెప్తే అప్పుడు మీ ఆధ్యాత్మికమైనటువంటి తపస్సు వృద్ధి చెందుతుంది అంతరంగా లోపల. అందువలన మనకి ఎలాగైతే మనం భోజనం చేసేటప్పుడు పచ్చడ, పాపడు అన్నీ ఉంటాయి, కానీ అవి ఇంపార్టెంట్ కాదు, భోజనం ఇంపార్టెంట్. భోజనం కోసం అవి ఉన్నాయి. అందువలన గృహస్థ జీవితంలో కూడా మీరు ఈ యొక్క నిష్ట పూర్తిగా సంపాదించాలంటే మీరేం చేయాలి? పూర్తిగా ఈశ్వరార్పణ బుద్ధితో మీరు కర్మలు చేస్తుండాలి, అన్ని బాధ్యతలు. అప్పుడు వాటికి ఒక రిజల్ట్స్ వస్తుంది, ఫలం. అది ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. అట్టి వారిని ఏమంటారు? అనాశ్రిత కర్మ ఫలం అంటారు.
అంటే ఏంటి? మీరు కర్మ చేస్తున్నప్పుడు రిజల్ట్ మీద మీకు ధ్యాస లేదు. ఎందుకు? ఈశ్వరుని పూజ చేస్తున్నారు మీరు వాస్తవానికి. దానికి వచ్చిన ప్రతిఫలం ఏదైతే ఉందో ఈశ్వర ప్రసాదం ఇచ్చారు మీకు. ఈశ్వర ప్రసాదంగా తీసుకుంటారు. ప్రతి పని, ప్రతి కర్మకు వచ్చినటువంటి ప్రతిఫలము ఈశ్వర ప్రసాదం అయిపోతుంది మీది. దాన్నే అనాశ్రిత కర్మ ఫలం అంటారు. అంటే ఎప్పుడు కూడా స్వార్థంగా ఆ యొక్క కర్మ యొక్క రిజల్ట్ మీదే దృష్టి పెట్టి కర్మ చేస్తున్నప్పుడు కూడా అది ఉండకూడదు అనమాట. ఆ విధంగా ఎవరైతే చేస్తారో కార్యం కర్మ కరోతి యః, ఎవరైతే చేస్తారు, కార్యం అంటే ఏంటి? మీకు బాధ్యత కర్తవ్య కర్మలు చేసేవారు ఎవరైతే చేస్తారో అంటే ఏంటి? 3వ అధ్యాయం చెప్పాం, పంచమహాయజ్ఞాలు. ఈ పంచమహాయజ్ఞాలు ఎప్పుడైతే మీరు చేస్తారో మీ యొక్క ఆధ్యాత్మిక తపస్సుకి వృద్ధి దినదినము చాలా వృద్ధి జరుగుతుంది అనమాట. అంటే ఎలా జరుగుతుంది? మానసిక ప్రశాంతత, అంతఃకరణ శుద్ధి, హృదయ పవిత్రత, ప్రేమ, శాంతి, ఇలాంటి గుణాలు మీలో పెరుగుతుంటాయి అన్నమాట. ఇప్పుడు నిష్కామ కర్మయోగం వలన ఉదయం లేచినప్పటి నుండి సంధ్యావందనం, సూర్యునికి ప్రార్థన, ప్రతి వ్యక్తులు సర్వభూత హితేరత, సకల ప్రాణుల్లో పరమాత్మ, అహింస తత్వంగా సత్యం నిష్ఠతో ఉంటారు. నిత్యము పరమాత్మ చింతనతో ఉంటే దాన్ని బ్రహ్మచర్య నిష్ఠ అని కూడా అంటారు. ఈ విధంగా ఉండడం వలన మీలో అద్భుతమైనటువంటి ఒక యోగ్యత సిద్ధిస్తుంది. దేనికి? ఆత్మజ్ఞానం పొందడానికి. అందువలన ఎవరైతే కర్మయోగి నిష్ఠతో పంచమహాయజ్ఞాలు చేస్తారో వాస్తవానికి పరమాత్మ శ్రీకృష్ణ ఏమంటాడంటే వీళ్ళు అసలైనటువంటి నిజమైన సన్యాసులు అంటారు. మీరు కుటుంబాన్ని త్యజించాల్సిన పని లేదు. వస్తువులన్నీ ఎవరికో దానం బయటపడి అక్కర్లేదు. అన్ని వదిలేసి నాకేం అక్కర్లేదు, నేనేం వద్దు నాకు అని మీరు ఏమి ప్రదర్శనలు, పేపర్లకి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పక్కర్లేదు. అన్ని వదిలేస్తున్నాను. బషీర్బాబు ప్రెస్ క్లబ్లోను, సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో అందరూ పిలిపించి నేను అన్ని విడిచిపెట్టేస్తున్నాను, భార్య, బిడ్డలు, బంధుమిత్రులతో సంబంధాలు లేవు అని మీరేమి చెప్పక్కర్లేదు. మీరు పూర్తిగా మీ మనస్సంతా పరమాత్మకి అర్పణ అయిపోయింది. అందువలన మీ ద్వారా ఎన్ని కర్మలు జరుగుతున్నా పరమాత్మ పూజగానే జరుగుతున్నాయి. వీళ్ళు నిజమైన సన్యాసి, సన్యాసి అని చెప్పారు భగవాన్. అంతే తప్ప కేవలం కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన, లౌకిక సుఖాలు త్యజించినప్పటికీ మనసులో అవే కావాలని కోరికలు పెట్టుకున్నటువంటి సన్యాసులకి వాళ్ళకి మిథ్యాచారులు అన్నారు కాబట్టి వాళ్ళు నిజమైన సన్యాసులు కాదు అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అంటే ఏది చేసినా ఈశ్వర పూజ, ఏది దాని యొక్క రిజల్ట్ వచ్చినా ఈశ్వర ప్రసాదంగా భావించండి. మీరు గృహస్థులో ఉన్నప్పటికీ మీరు నిజమైన సన్యాసులు అన్నారు. అంటే ఏంటి? 2వ అధ్యాయం చూసాం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి అని చెప్పారు. అందువలన వీళ్ళు అసలైన సన్యాసులు, నిజమైన సన్యాసులు. కేవలం బయట వేషధారణ వేసుకొని తిరుగుతున్నటువంటి ఈ యొక్క కేవలము కాషాయ వస్త్రాలు వేసుకొని తిరుగుతుంటారు. వారి లోకానికి ఇటువంటి ప్రయోజన కార్యక్రమం ఏమీ చేయరు. కేవలం మళ్ళా ఆ ఉదర నిమిత్తం కోసమే వాళ్ళు స్వార్థంగా కోరికలు ఉంటాయి. అందువలన వాళ్ళు నిజమైన సన్యాసులు కాదు అని భగవాన్ శ్రీకృష్ణ సన్యాసులకి ఇంకొక పేరు కూడా పెట్టారు, సయోగీచ. అసలైనటువంటి శిశులైనటువంటి యోగులు కూడా మీరే. ఎవరు? కర్మయోగం బాగా పాటిస్తున్న గృహస్థులు నిజమైన యోగులు, నిజమైన సన్యాసులు అని చెప్పారు. అసలు ఇలాగ చెప్తే కొంపలు అంటుకుంటాయి సన్యాసులు. అందుకే నేను ముందే చెప్పాను, సన్యాసుల నింద గృహస్థులు పొగడ్డానికే తప్ప వాస్తవానికి సన్యాసుల నింద గురించి కాదు అర్థం ఇక్కడ. అందుకే నహి నిందా న్యాయం అంటారు దీన్ని శాస్త్రాలు. నహి నిందా న్యాయం అంటే ఒకరిని మనం చులకనగా నిందిస్తుంటే నిజానికి వాళ్ళ దృష్టిలో మనకు లేదు, కానీ ఇంకొకరికి మనము కీర్తించాలి. చూసారా, అక్కడ రావణుడు లంక మొత్తం
అసలు అస్తవ్యస్తమైపోయింది. ఆ యొక్క హనుమంతుడు ఎంటర్ అయ్యలేదు, మొత్తం అతలాకుతలమయ్యి మొత్తం ఇంద్రజిత్తుడు కూడా వాడి యొక్క బ్రహ్మాస్త్రాలు ఏవి పని చేయలేదు. వాళ్ళంతా కూడాను ఒక గడ్డి పరకలాగా ఎగిరిపోయారు గాలిలో అన్నం అనుకోండి. అది హనుమంతుడి పొగిడినట్టు అనమాట. ఇలాగే ఏదైనా సరే మనం ఎదుటి వారికి చులకనగా తప్పుగా మనం చూస్తుంటే పక్కన వారికి పొగడ్డాని కోసము అనుకోవాలి ఒక్కొక్కసారి. అందువల్ల నహి నింద న్యాయము అంటారు. అంటే వాళ్ళ నింద అనేది మన ప్రయోజనం కాదు, పక్క వారికి పొగడ్డమే మన ప్రయోజనం అనమాట. అందువలన వాళ్ళు నిజమైనటువంటి యోగులు సన్యాసులు. అయితే మీరు అడగాలి నాకు, ఎందుకు వాళ్ళు నిజమైన సన్యాసి అంటే వారి జీవితములో ఎదుగుదల వచ్చినా తగ్గుదల వచ్చినా వాటిమి వచ్చినా విజయం సాధించిన రెండింటిని సమానంగా తీసుకుంటుండ ఆ కర్మయోగి గృహస్థ. అందువలన ఇంకొకటి ఏంటంటే ఆయన ధ్యానం చేయాలంటే కేవలం కళ్ళు మూసుకొని అన్ని విడిచిపెట్టి ధ్యానం చేయక్కర్లేదంట గృహస్థ. ఏమంటున్నారు, అతను కళ్ళు తెరిచి కూడా ప్రతీది కూడా ఏకాగ్రత చిత్తముతో వారి చేష్టలన్నీ ఉంటాయి కాబట్టి కళ్ళు తెరిచే ధ్యానం చేసే యోగిగా గుర్తిస్తారట కర్మయోగిని. అందుకే ధ్యానం కూడా రెండు రకాలు ఉంటుంది. ఒకటి కనులు మూసుకొని, రెండు కనులు తెరిచి. ఆరంభంలో కనులు మూసుకొని మీరు పూర్తిగా నిష్ఠతో ధ్యానం చేస్తుంటారు. అలాగ మీకు పూర్తిగా ధ్యాన నిష్ఠ కలిగింది అనుకోండి, కళ్ళు తెరిచిన ధ్యానంలో ఉంటారు. కళ్ళు మూసిన, కళ్ళు తెరిచిన, కళ్ళు మూసిన ధ్యాన స్థితి అంటారన్నమాట. ఎందుకు, సైకిల్ నేర్చేటప్పుడు అన్ని శ్రద్ధగా పట్టుకొని బిగుసుకుంటాం మనం, అవి పట్టుకొని స్టీరింగ్ రాడ్ పట్టుకొని. అది పూర్తిగా సైకిల్ తొక్కడం వస్తే ఏమవుతుంది, ఒక్కొక్కరు అయితే ఆ హ్యాండిల్ కూడా విడిచిపెట్టి ఇలాగ డ్యాన్స్ చేసుకుంటూ సైకిల్ తొక్కుతారు. అలాగా కర్మయోగి యొక్క ధ్యానం ఏమిటంటే కళ్ళు తెరుస్తూ ప్రతి పని చేస్తున్నట్టు ఉంటారు మన ముందు, కానీ ధ్యానంలోనే ఉంటారు ఆయన. ఎందుకు, ఏకాగ్రత. ఏకాగ్రత కాబట్టి ఈ విధంగా ఆయన గతం గురించి బాధపడ్డు, మళ్ళా భవిష్యత్తు గురించి భయపడు, ఆందోళన చెందడు. వర్తమానంలోనే ప్రజెంట్లోనే ఉంటూ ఏకాగ్రత ఉండడాన్ని అసలైన యోగి అంటారు. ఎందుకని అన్నారంటే మనకి ఒక అపోహ ఉన్నది. ఓహో, సన్యాసి అంటే మొత్తము నిరగ్ని అంటారు. సన్యాసికి ఇంకో పేరు. ఎందుకు, అగ్నిహోత్రాది యజ్ఞయాగాలన్నిటిని వదిలిపెట్టి ఆ యజ్ఞోపవీతం తీసివేసి ఆ పిలక కూడా కట్ చేసి తాను బ్రహ్మస్వరూపంగా సన్యాసం తీసుకుంటాడు. కాబట్టి కేవలము అగ్నిహోత్రాది కర్మలు విడిచిపెట్టినంత మాత్రానే సన్యాసి అనరు. కర్మలు చేస్తూ నిరంతరము ఏకాగ్ర చిత్తముతో ఈశ్వరార్పణంగా కర్మయోగం చేసేవాడే నిజమైన సన్యాసి అని ఇక్కడ చెప్పారు. ఎందుకు, 3వ అధ్యాయంలో భగవాన్ శ్రీకృష్ణ స్వయం చెప్పారు, మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వరః. 5వ అధ్యాయంలో కూడా ఏం చెప్పారు, బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. ఎవరైతే సకల కర్మలు ఈశ్వరార్పణగా చేసి మనస్సు ద్వారా పూర్తి ఎటువంటి సంకల్పాలు పెట్టుకోకుండా కేవలం ఈశ్వరార్పణగా చేస్తే ఆ వచ్చే ప్రసాదాన్ని ఈశ్వర ప్రసాదంగా ఎవరైతే భావిస్తారో, దేనికి అంటుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు నీటిలో ఉన్న బురదలో ఉన్న పద్మపత్రం వలె స్వచ్ఛంగా స్పష్టంగా ఉంటారు అంటున్నారు. వాళ్ళ పాపాలు అంటవు అంటున్నారు. అందువలన నా నిరగ్ని అంటే సన్యాసి. వాస్తవానికి పేరుకే కాషాయంగా వేసుకున్న సన్యాసి కాదు. నిజమైన సన్యాసి కర్మయోగిగా ఉన్న గృహస్థులే. ఇంకొకటి ఏంటి, నచ అక్రియ. అక్రియ అంటే ఎవరు, యోగికి ఇంకో పేరు అక్రియ. అంటే ఏంటి, అన్ని విడిచిపెట్టి ధ్యానంలో కూర్చుంటాడు అన్నమాట యోగి. కానీ అన్నిటిని విడిచిపెట్టి ఏంటి, బయట ఏం చేయట్లేదు, కానీ మనసులో అన్ని చేస్తున్నాడు. చేతిలో మాల తిరుగుతుంది,
నోటి నుండి ఆ యొక్క ఈశ్వర నామం వస్తుంది, మనసు మాత్రము అక్కడ న్యూయార్క్ నుండి ఇక్కడ టోక్యో, ఆస్ట్రేలియా, సిడ్నీ మొత్తం తిరిగేస్తుంది మనసు అంట. కబీర్ దాస్ అంటారు, చేతిలో మాల, నోటిలో నామము, మనసు మాత్రం ప్రపంచం అంతా తిరుగుతుంది అన్నారు. సో అలాంటి వారు నిజంగా యోగులు కాదు. వ్యవహారంలో కర్మక్షేత్రములో ఉంటూ దేనికి అంటుకోకుండా ఏకాగ్ర చిత్తముతో, అంటే కళ్ళు తెరిచే ధ్యానం ఎవరైతే చేస్తున్నారో గృహస్థ కర్మయోగి నిజమైన యోగి అని చెప్పి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు చూస్తే మనకు అనిపిస్తుంది, అవును కదా భగవాన్ శ్రీకృష్ణ మన పక్కే ఉన్నారు, అందుకే ఆయన ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద గృహస్థ యోగి, కర్మయోగి. గృహస్థ ఆయన కంటే పెద్ద గృహస్థులు ఈ సృష్టిలో ఎవరుంటారు చెప్పండి మీరు? పోని మనకి ఎన్ని రకాలు చెప్పినా మినిమములో వారికి ఉన్నటువంటి భార్యలు ఏమిటి, వారి యొక్క సంతానం ఏమిటి, వారి స్థితి ఏంటి, అబ్బబ్బబ్బా ఆయన ఒక గొప్ప గృహస్థ. అర్జునుడు ఏమి తక్కువ తిన్నాడా? అర్జునుడు చెప్తున్నాడు ఈ గీత. ఆయన ఎన్ని యుద్ధాలకు వెళ్ళాడు, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడు, అక్కడ ప్రతి రాజకుమారుని కూడాను ఆయన వివాహం ఆడినట్టు ఉన్నాయి మహాభారతంలో. అంటే ఆయన కూడా ఒక పెద్ద గృహస్థే కదా. మరి జ్ఞానాన్ని మనకి రాసి అందించినట్టు వ్యాస మహర్షి కూడా గృహస్థే మహర్షి. కాబట్టి గృహస్థులు అనేవాళ్ళు బ్రహ్మజ్ఞానములో తక్కువ కాదు అని చెప్పడానికి ఇది ఒక స్పష్టత భగవద్గీత. అయితే ఇంకొకటి ఏం చెప్తున్నారు, ఇంతకీ సన్యాసి అసలైన సన్యాసి కాకపోయినా గృహస్థు కర్మయోగి అసలైన సన్యాసి. గృహస్థు కర్మయోగి అసలైన యోగి ఏ విధంగా? యం సన్యాసమితి ప్రాహుః, యం సన్యాసమితి ప్రాహుః, యం సన్యాసమితి ప్రాహుః, యోగం తం విద్ధి పాండవ, యోగం తం విద్ధి పాండవ, యోగం తం విద్ధి పాండవ, నహ్య సన్యస్త సంకల్పః, నహ్య సన్యస్త సంకల్పః, నహ్య సన్యస్త సంకల్పః, యోగీ భవతి కశ్చన, యోగీ భవతి కశ్చన, యోగీ భవతి కశ్చన, యం సన్యాసమితి ప్రాహుః, యోగం తం విద్ధి పాండవ, యం సన్యాసమితి ప్రాహుః, యోగం తం విద్ధి పాండవ, యం సన్యాసమితి ప్రాహుః, యోగం తం విద్ధి పాండవ. మొదటి పాదములో యం సన్యాసమితి ప్రాహుః, యం సన్యాసమితి ప్రాహు, సన్యాసమితి ప్రాహు అనకూడదు, కొంచెం స్ట్రెస్. యం సన్యాసమితి ప్రాహుః, యోగం తం విద్ధి పాండవ, యం సన్యాసమితి ప్రాహుః, యోగం తం విద్ధి పాండవ. అక్కడ సన్యాసమితి అంటే ఇంకొక ప్రకారం వచ్చినట్టు మీరు స్ట్రెస్ చేయాలి. ఓకే అమ్మా, ఓకే నెక్స్ట్ తర్వాత నైష్య సన్యస్త సంకల్పః, యోగి భవతి కశ్చన, నహ్య సన్యస్త సంకల్పః, యోగి భవతి కశ్చన, నహ్య సన్యస్త సంకల్పః, యోగి భవతి కశ్చన. ఉత్తమం. హే పాండవ అంటే హే పాండపుత్ర అర్జున, యం సన్యాసమితి ప్రాహుః, యం దేనినైతే మహాత్ములు ఋషులు యోగులు సన్యాసం అంటున్నారో అదే యోగం అని తెలుసుకోవాలి నువ్వు. ఎందుకంటే సన్యాసం వేరు యోగం వేరు కాదు. అదేవిధంగా కశ్చన అంటే ఎవరైనా సరే, అసన్యస్త సంకల్ప అంటే మనసులో దాక్కున్నటువంటి తస్కరాహ అంటారు, రాగద్వేష కామ క్రోధ లోభ మోహ మతమాచారాలు అసూయ, ఇవన్నీ కూడా ఇవి మన లోపల దాక్కునే దొంగలు, అసలైన దొంగలు అవి. బయట ఉన్న దొంగలు మామూలు అండి, వీళ్ళ పని ఏంటి అంత మాత్రం.
అందువలన అసన్యస్త సంకల్ప, ఆ సంకల్పాలన్నీ విడిచిపెట్టిన వాళ్ళు యోగి నభవతి, అసలు వాళ్ళు నిజమైన యోగులు కాలేరు. అందువలన ముందు శ్లోకంలో ఏం చెప్పారు? గృహస్థ కర్మయోగి అసలైన సన్యాసి, కేవలం కాషాయ వస్త్రాలు దండ కమండలాలు పట్టి ఈ గారిడి చేస్తున్న వారు నిజమైన సన్యాసులు కాకపోవచ్చు కూడా అని చెప్పేశారు స్పష్టం. అది ఎవరికైనా మీకు ఇది ప్రమాణం, ప్రూఫ్ మీరు చూపెట్టవచ్చు. అయితే అయితే ఆ శ్లోకములు ఏమన్నారు? పై పైన చెప్పారు. అసలైన సన్యాసం అంటే ఏమిటి అని పూర్తి చెప్పలేదు. ఎందుకు? పూర్తి సన్యాసత్వం చేయకుండా కేవలం వస్త్రధారణ ఉన్న వాళ్ళు మిథ్యాచారులు అని చెప్పారు భగవాన్. అందువలన ఆత్మజ్ఞానం అనేది శరీర సంబంధం లేదని చెప్పడానికి అలా చెప్పారు. అంటే మీకు కట్టు బొట్టు జుట్టు అంటారు మా గురువు గారు. కట్టు అంటే వస్త్రధారణం, బొట్టు అంటే బొట్టు పెట్టుకునే విధానం, జుట్టు అంటే ముందున బోడుగుండ పిలకల లేకపోతే మొత్తము జడల, వీటితో ఆధారపడి లేదు బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అనేది బుద్ధికి సంబంధించినది. అందువలన శరీరానికి ఎన్ని మెరుపులు ఎన్ని మెరుగులు మీరు దిద్దినా ఏమి లాభం? మనస్సు ఏకాగ్రత అంతఃకరణ శుద్ధి లేకపోతే పైపెచ్చి సన్యాసం ఒకటి. ఈ సన్యాసం అంటే ఎంత ప్రాబ్లం అంటే అది వన్ వే ట్రాఫిక్ అనమాట. ఎలాగైతే మనం నాగోరిన్ సర్కిల్లో పంజాగుట్లో మనం ఫ్లైఓవర్ ఎక్కితే వెనక్కి తిరగడానికి మరి లేదండి, మీరు దిగాల్సిందే. ఇంకా ఫ్లైఓవర్ అవతలకి వెళ్ళి ఎక్కడో యూటర్న్ వెతుక్కోవాలి మీరు. అలాంటిది సన్యాసం. సన్యాసం వెనక రావడానికి లేదు, వాడు ఇంకా అక్కడ అవుట్ అంతే. నమ పార్వతీ పతయే హరహర మహాదేవుని గంగలో దూకాలి తప్ప సన్యాసి వెనక్కి రావడానికి వీల్లేదు, శాస్త్రంలో నిషిద్ధం అన్నమాట. కాబట్టి సన్యాసి అనేది చాలా సాహసంతో కూడుకున్న పని, దాన్ని మీరు గుర్తించాలి సమాజం. అందువల్ల సన్యాసం అంటే ఏంటి? నిజమైన సన్యాసి మనస్సులో ఆందోళన, ఈ యొక్క బెంగ, కలత ఇలాంటి ఆ యొక్క సంకల్పాలన్నీ పూర్తిగా త్యజించడమే నిజమైన సన్యాసం అని చెప్తున్నారు భగవాన్. అది సన్యాసం అవ్వచ్చు, గృహస్థ అవ్వచ్చు, ఎవరైనా సరే మనస్సులో ఉన్నటువంటి ఆ యొక్క చెడు సంకల్పాలన్నీ త్యాగం చేయడమే అసలైన సన్యాసి. అది నిజమైన సన్యాసి కూడా అవ్వచ్చు, కానీ ఒక గృహస్థ కర్మయోగి కూడా అవ్వచ్చు అని చెప్తున్నారు. అందువలన ఇక్కడ కర్మయోగం అంటే ఏంటి? ఎందుకు అసలైన సన్యాసి అంటే భవిష్యత్తు గురించి మీరు ప్లాన్ వేసుకోవచ్చు, మంచి ప్లాన్ వేయాలి, కానీ దాని గురించి భయపడిపోయి బెంగ అలాంటి పెట్టుకోకూడదు. మీరు ప్లాన్ వేయడం వల్ల సమర్థవంతంగా చేస్తారు, భయపడిపోయి బెంగ పడిపోయి కన్ఫ్యూజన్ అవ్వడం వలన ఏమీ చెయ్యలేరు. కర్మయోగికి అసలైనటువంటి ప్లాన్తో వెళ్తాడనమాట. ఆయన మానసికంగా కన్ఫ్యూజన్లో వెళ్ళడు. అమ్మో నేను ముందు చనిపోతే పిల్లలు ఏమవుతారు, ఆయన చనిపోతే నేనేమవుతాను, నేను ముందు చనిపోతే ఆయన ఏమవుతాడు, మళ్ళా యుగాంతం వస్తూ అంటారు ఎవరెవరో పిచ్చి ప్రలాపనలు, అందువల్ల నేను అన్ని తినేస్తాను, ఖర్చు పెట్టేస్తాను, ఇవన్నీ భయాలు ఊరికే. ఇలాంటి సంకల్పాలు ఉండకూడదు, అవన్నీ త్యజించాలి. కాబట్టి అద్భుతమైనటువంటి సన్యాసం యొక్క యథార్థ స్వరూపం చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన మొదటి శ్లోకములో గృహస్థ కర్మయోగిని మెచ్చుకున్నారు, రెండో శ్లోకములో ఎందుకు అసలు గృహస్థ సన్యాసి అవుతున్నారనేది చెప్పారనమాట. కాబట్టి తర్వాత యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ది పాండవ, ఏది సన్యాసం అంటున్నామో దాన్ని యోగం అని తెలుసుకో ఓ అర్జున. ఎందుకు? ఈ గృహస్థ సన్యాసి రెండు లాభాలు పొందుతున్నాడు ఇక్కడ, ఒకటి కాదు. అంటే సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని పొందుతున్నాడు, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి కంఫర్ట్స్ కూడాను పొందుతున్నాడు. 2 in 1 వస్తున్నాయి గృహస్థ జ్ఞానికి కర్మయోగికి. అందువలన భగవద్గీత పూర్తి గృహస్థుడికి పెద్దపీట వేస్తుంది కర్మయోగులుగా మారడానికి. నహి నహి అసన్యస్త సంకల్ప యోగి భవతి కచ్చన. ఈ సంకల్పాలు, భయము, బెంగ, భీతులు ఇవన్నీ విడిచిపెట్టిన వాడు ఇప్పుడు యోగి కాలేడు అని స్పష్టం చేశాం. తర్వాత మరొకటి కర్మయోగం గురించి చెప్పి అసలైనటువంటి ధ్యానంలో మనము ప్రవేశిస్తున్నాము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
హరి ఓం స్వామి. హరి ఓం. హరి ఓం హరి ఓం గురుగారు. స్వామి ప్రణామాలు. హరి ఓం స్వామిజీ ప్రణామం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం స్వామి. నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం గురుగారు.